టు Lambda ఎడ్యుకేషన్. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో మనము మన ఛానల్లో సాఫ్ట్వేర్ కోర్సెస్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీకు అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా తెలుగులో మంచిగా అవైలబిలిటీలో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ నుంచి కూడా మనకు. సో మొదటగా మన సిస్టమ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. సో ఇక్కడ నేను వైఫై ద్వారా కనెక్ట్ అయినాను తాము ఎడ్యుకేషన్. ఓకే, సో మనకు నెట్ ఉంది. ప్లస్ మనము స్మాల్ ఇంట్రొడక్షన్ పైథాన్ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ తో ఏం చేస్తారు, అసలు పైథాన్ ఎందుకు, సింటాక్స్ ఎలా రాస్తారు అనేది మనం తెలుసుకుంటాము. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫస్ట్ మనము సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకు మన సిస్టమ్ లో పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా, కొన్ని సిస్టమ్స్ ను ముందు పైథాన్ ఇన్స్టాల్ చేసి పెడతారనమాట. సో అది ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎలా అంటే మనకు ఇక్కడ ఇది విండోస్ 10 కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో మనకు కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని టైప్ చేశాను. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మనము పైథాన్ అని టైప్ చేయాలన్నమాట. సో పైథాన్ అని టైప్ చేస్తే ఇక్కడ పైథాన్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ అని ఉంది. ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. సో ఇలా పైథాన్ అనేది ఇన్స్టాల్ కాలేదు ఇప్పటిదాకా. సో మనము ఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. విండోస్ 10 లో, విండోస్ లో 10 అనే కాదు ఏదైనా సరే. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదైనా ఫైల్ ఉంటే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అక్కడ వెళ్ళి సో వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అక్కడ వెళ్లే ముందు మొదటగా మన సిస్టమ్ ఏ బిట్ అనేది ఓపెన్ చేసుకొని చూడాలి. సో అలా మనం చూడాలి అంటే ఫస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఉంటుంది కింద ట్యాబ్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్. ఏదైనా ఫోల్డర్ మనకు ఏమైంది, మనకు వచ్చేసి ఇట్లా ఫోల్డర్ ఓపెన్ అయింది. దీని మీద వెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ దిస్ పీసీ అని ఉంది కదా, అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే ప్రాపర్టీస్ లో మనకి ఇక్కడ చూపిస్తాం 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. 64 కాబట్టి మనం 64 బిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్. 32 అయినా 64 ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ అది ప్రాపర్ గా అవుతుంది. ఇక్కడ 32 ఉంటే 32 బిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి, 64 ఉంటే 64 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. వెంటనే క్లోజ్ చేసేయండి, ఇవన్నీ అవసరం లేదు మనకి ఇంకా. సో ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసాం వెబ్ బ్రౌజర్. ఇక్కడ మనము పైథాన్ అని టైప్ చేయండి. సో పైథాన్ అని టైప్ చేస్తే PYTHON పైథాన్ అని టైప్ చేస్తే ఓకే, మనకి ఇక్కడ పైథాన్ గురించి కొద్దిగా హిస్టరీ వచ్చేసింది. అలాగే మనం ఫస్ట్ వెళ్ళాల్సింది python.org అని ఉంది కదా, వెల్కమ్ టు python.org దాన్ని క్లిక్ చేయండి. python.org ని క్లిక్ చేస్తే మనకు పైథాన్ వెబ్సైట్ లోకి వెళ్తాం అనమాట. మనం సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. python.org లేదా మీరు డైరెక్ట్ గా www.python.org అని కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. మీకు అదే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట, ఆ వెబ్సైట్. సో ఇక్కడ మనకు డౌన్లోడ్స్ లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ డౌన్లోడ్స్ పైన మీరు వెళ్తే డౌన్లోడ్ ఫర్ విండోస్ పైథాన్ 3.93 అని ఉంది, అక్కడ వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ కింద డౌన్లోడ్స్ అని ఉంది, ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. మీరు పైన క్లిక్ చేసుకోండి, ఇక్కడైనా క్లిక్ చేయండి, లేదా కింద 3.93 అయినా క్లిక్ చేసుకోండి. ఇది లేటెస్ట్ వర్షన్. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను 3.93 అని. సో వ్యూ ద ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ అంటే పైథాన్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా నేను క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేశాను పైథాన్ 3.93 దగ్గర. ఇప్పుడు మీకు క్లిక్ చేసిన వెంటనే అక్కడ క్లిక్ చేస్తుంటే స్లోగా వస్తుంది కాబట్టి నేను కింద క్లిక్ చేశాను, పైథాన్ 3.93 అని వచ్చింది. మనం కిందకి వచ్చేస్తే ఇక్కడ ఫైల్స్ లో విండోస్ ఇన్స్టాలర్ 32 బిట్, విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని ఇక్కడ ఉంది. సో ఇది రికమెండ్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో క్లిక్ చేయండి, ఫైల్ అనేది ఆటోమేటిక్ గా 64 అని క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. సో అదైన తర్వాత మనకు ఎక్కడుందో ఆ ఫైల్ చూడాలి. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకోండి, ఫైల్ ఎక్స్ప్లోరర్. సో అది ఓపెన్ అయిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకేంటి డౌన్లోడ్స్ అని ఉన్నాయి. సో డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే పైథాన్ 3.3 AMD 64 బిట్ అని ఉంది. సో దాన్ని ఇన్స్టాల్ చేయండి. సో రెండు లెఫ్ట్ క్లిక్లు రెండు ఇవ్వండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా ఇవ్వచ్చు. అలా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో పైథాన్ 3.93 AMD 64 అనే ఫైల్ ని 2 క్లిక్స్ ఇచ్చాము.
సో మొదటగా వాట్ ఈస్ పైథాన్ అంటున్నారు. పైథాన్ అంటే ఏంటి? సో రన్ ని కొట్టండి, రన్ అని క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఒక సైడ్ ఇన్స్టాల్ చేస్తుందాం, అలాగే పైథాన్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాం. Python is a popular programming language. It was created by Guido van Rossum and released in 1991. సో అది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. పైథాన్ అనేది చాలా చోట్ల మనకు యూజ్ అవుతుంది. అలాగే దీన్ని ఎవరు క్రియేట్ చేశారంటే గైడో వాన్ రోసమ్ అనే ఆయన 1991 లో, బట్ యాక్చువల్ గా రిలీజ్ అయింది 2000 లో అనమాట. 16th October 2000 లో రిలీజ్ అయింది. సో ఈయన ఎక్కడ చేశాడు అంటే అట్ సెంట్రమ్ విస్కండే నెదర్లాండ్స్ లో అనమాట. ఇన్ఫర్మేటికా అనే ఇన్స్టిట్యూట్ లో నెదర్లాండ్స్ లో యూజ్ చేస్తారు. పైథాన్ 2.0 వర్షన్ అంటే సెకండ్ వర్షన్ వచ్చేసి 2000 లో రిలీజ్ అయింది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్ అండ్ సిస్టమ్ స్క్రిప్టింగ్. సో ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము చూడండి, మొదటగా ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇక్కడ యాడ్ పైథాన్ 3.9 టు పాత్ అంటే ఇది ఎందుకు ఇది ఇస్తున్నాం అంటే టర్మినల్ లో మనకు ఇక్కడ టర్మినల్ లో కూడా రన్ చేయడానికి ఇన్స్టాల్ నౌ. సో ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంటది చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్ అండ్ సిస్టమ్ స్క్రిప్టింగ్. సో వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి, సర్వర్ సైడ్ అంటే బ్యాంక్ అప్లికేషన్స్ అంతా కూడా ఇప్పుడు మనం జస్ట్ మనం ఏదైనా టైప్ చేయగానే సర్వర్ సైడ్ మనకు అన్ని కూడా పాసిబుల్ అయిపోతుంది. సర్వర్ అంటే డేటా అంతా కంట్రోల్ చేసే దగ్గర ఒక దగ్గర ఉంటుంది, డేటా స్టోర్ అయ్యే ప్లేస్, దాని సర్వర్ అంటారు. సో అందులోనే అన్ని ఆపరేషన్స్ అయిపోతాయి అనమాట. అంటే ఇక్కడ ముందు కాకుండా క్లిక్ చేయండి, మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతూ వస్తుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైనా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అలాంటి వాటిని కూడా యూజ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ లో కూడా సాఫ్ట్వేర్స్ లో చాలా వాటిలో యూజ్ అవుతూ రన్ అవుతూ ఉంటుంది. సిస్టమ్ స్క్రిప్టింగ్ లో what can Python do? So Python can be used on a server to create web applications. So web applications ni create cheyadaniki server already cheppanu. Python can be used alongside software to create workflows. So software to create workflows. So softwares ni kuda create chestuntaru. Python can connect to database system. It can also read and modify files. సో ఫైల్స్ లో ఉండే డేటా అంతా కూడా రీడ్ చేసి మాడిఫై కూడా చేసే కెపాసిటీ ఉందన్నమాట. నెక్స్ట్ పైథాన్ కెన్ బి యూజ్ టు హ్యాండిల్ బిగ్ డేటా అండ్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్. సో పెద్ద పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు కూడా బిగ్ డేటాని కూడా కంట్రోల్ చేసుకుంటుంది పైథాన్. పైథాన్ కెన్ బి యూజ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కూడా ఇవి దీంట్లో మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. వై పైథాన్? పైథాన్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో ఏ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అవుతుంది? విండోస్, మ్యాక్, లినక్స్, రాస్బెర్రీ పై అండ్ ఎట్సెట్రా అన్ని ప్లాట్ఫామ్ మీద ఆల్మోస్ట్ ఆల్ పైథాన్ వర్క్ అవుతుంది. అందుకని మనము పైథాన్ ని యూస్ఫుల్, ఎకో ఫ్రెండ్లీ ఆర్ యూస్ఫుల్ ఫ్రెండ్లీ అంటారు. పైథాన్ హ్యాస్ అ సింపుల్ సింటాక్స్ సిమిలర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివినట్టే మనకు పైథాన్ ఉంటుంది అనమాట. పైథాన్ హ్యాస్ syntax that allows developers to write programs with fewer lines than some other programming languages. సో మనకు సింటాక్స్ అనేది ఉంటుంది. సింటాక్స్ అంటే ఏం లేదు, కొన్ని రాయడానికి ఉండే రూల్స్ అన్నమాట, ఎలా రాయాలి అనేది. అవి చాలా చిన్నగా ఉంటాయి, తక్కువ లైన్స్ లోనే ఉంటుంది. అది మనకు క్లీన్ గా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. పైథాన్ చాలా ఈజీగా. పైథాన్ రన్స్ ఆన్ ఇంటర్ప్రిటర్ సిస్టమ్, మీనింగ్ దాట్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఇస్ రిటెన్. సో త్వరగా అనేది కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. దిస్ మీన్స్ దట్ ప్రోటోటైపింగ్ కెన్ బి వెరీ క్విక్. సో ఫాస్ట్ గా మనకు వర్క్ అవుతుంది పైథాన్ లో ప్రోగ్రామ్ రాయడం వల్ల. పైథాన్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ అ ప్రొసీజరల్ వే, అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వే ఆర్ అ ఫంక్షనల్ వే. సో పైథాన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ప్రొసీజరల్ వే అంటే ప్రొసీజర్ గా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకు ఏదైనా ఒకటి క్రియేట్ చేయడానికి ఫస్ట్ గా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎక్కువ మనం జావాలో చూస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. పైథాన్ సింటాక్స్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో పైథాన్ వాస్ డిజైన్ ఫర్ రీడబిలిటీ అంటే ఈజీగా చదవడానికి ఉంటది. అండ్ హ్యాస్ సమ్ సిమిలారిటీస్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సిమిలర్ గా ఉంటుంది విత్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో పైథాన్ యూజెస్ న్యూ లైన్స్ టు కంప్లీట్ అ కమాండ్. ఒక పైథాన్ న్యూ లైన్స్ ని
యూస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, న్యూ లైన్స్ ఇస్తూ ఉంటుంది కమాండ్ కంప్లీట్ చేయడానికి. యాజ్ అపోజిట్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఆఫన్ యూజ్ సెమీకోలన్స్ ఆర్ పారాంథసిస్. సో మనకు సెమీకోలన్స్ పారాంథసిస్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ పైథాన్ relies on indentation using white space to define scope such as scope of loops, functions, classes. Other programming languages often use curly brackets for this purpose. So మనకు అదర్ లాంగ్వేజెస్ లో మనకు కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ స్పేసెస్, ట్యాబ్స్ ఇవి యూజ్ చేస్తాం అనమాట, అంటే ఒక దాంట్లో లూప్ లోకి జరగడానికి. సో ఇది అనమాట పైథాన్ ఇంట్రొడక్షన్. మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఇది సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము క్లోజ్ చేసేసుకుంటాం దీన్ని. సో ఇప్పుడు మనకు విండోస్ స్టార్ట్ బటన్ దగ్గర వెళ్తే పైథాన్ 3.90 మాడ్యూల్స్ డాక్ ఐడిఎల్ఈ పైథాన్ అని ఉంది, పైథాన్ మాన్యువల్స్. సో ఇక్కడ మనకు ఐడిఎల్ఈ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని ఎలా ప్రింట్ చేయాలనో చూద్దాం. హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనము రాస్తున్నాం. ఏం రాస్తున్నాము? ఇప్పుడు మనము ప్రింట్. సో రాసాము ప్రింట్. సో స్టార్ట్ చేసే ముందు మనం డైరెక్ట్ గా రాసేస్తున్నాము హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని. ప్రింట్ చేయడానికి మనకు ఇక్కడ ప్రింట్ అని రాసి పారాంథసిస్ ఓపెన్ చేయాలి. పారాంథసిస్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం స్ట్రింగ్ కాబట్టి పైన 2 స్ట్రింగ్ రాసేదానికి మనం ఏం చేస్తున్నామంటే కోడ్స్ అన్నమాట, డబుల్ కోడ్స్. సో హలో వరల్డ్ సో అందరూ హలో వరల్డ్ రాస్తారు కాబట్టి నేను హలో వరల్డ్ రాస్తున్నాను. కోడ్స్ క్లోజ్ చేసేసి పారాంథసిస్ కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. ఎంటర్ ఇస్తే మనకు ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనము మన ఛానల్ పేరు టైప్ చేసుకుందాం, PRINT ప్రింట్. సో పారాంథసిస్ ఓపెన్ చేసి డబుల్ కోట్ ఓపెన్ చేసి దాము ఎడ్యుకేషన్. సో డబుల్ కోట్ క్లోజ్ చేసి మనము పారాంథసిస్ ఇస్తే ఎంటర్ చేస్తే మనకు దాము ఎడ్యుకేషన్ అని ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది అనమాట మనకు ఐడిఎల్ఈ నుంచి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి కమాండ్ ప్రాంప్ట్ లో. సో సిఎండి అని టైప్ చేశాను కింద, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసుకోండి. సో కమాండ్ ప్రాంప్ట్స్ చాలా ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పైథాన్ స్పేస్ హైఫెన్ వర్షన్ అని టైప్ చేయండి. వర్షన్ అని టైప్ చేస్తే ఇప్పుడు మనకు పైథాన్ 3.9.3 అని వచ్చింది. ఇప్పుడు మనము పైథాన్ ని టర్మినల్ లో ఎలా రాయాలో చూద్దాం. సో పైథాన్ అని టైప్ చేసేయండి. పైథాన్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ పైథాన్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనము ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ పారాంథసిస్ ఓపెన్ చేసి డబుల్ కోట్ రాసి దాము ఎడ్యుకేషన్ అని టైప్ చేసి డబుల్ కోట్ క్లోజ్ చేసుకోవాలి. పారాంథసిస్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ దాము ఎడ్యుకేషన్ అని ప్రింట్ అయిపోయింది అనమాట. సో మనం కమాండ్ ప్రాంప్ట్ లో కూడా మనము పైథాన్ ని రన్ చేసుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే మనకు మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిపోయింది పైథాన్ అని. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసాము. అలాగే చూడండి, ప్రింట్ పారాంథసిస్ ఓపెన్ చేసి డబుల్ కోట్ రాసి దాము ఎడ్యుకేషన్ అని రాసి ఇలా కింద మనకు ఎంట్రీ ఇవ్వగానే ఎంటర్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంట్రీ ఇవ్వాలి. రాసిన ప్రతిసారి ఎంటర్ ఇస్తే మనకు అది రన్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.